సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్లో ఉండదా? హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ ను టార్చర్ పెడుతోందా? అందుకే కావ్య పాప హైదరాబాద్ నుంచి మరో వేదికను కోరుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది క్రికెట్ సర్కిల్స్ లో. దీనిపై తెలంగాణ సీఎం కూడా విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించారంటే ఇష్యూ చాలా సీరియస్ గా ఉందని అర్థమవుతోంది. మరి హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ ను ఎందుకు వేధిస్తోంది? వివాదం లేనిదే హెచ్సీఏకు పూట గడవదా? హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఇది తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు కాస్త కష్టంగా ఉండొచ్చు, కానీ రియాలిటీలో మాత్రం ఇదే జరుగుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫ్రీ పాస్ విషయంలో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు వివాదమేంటో చూస్తే, హెచ్సీఏ అధికారులు ఉచిత టికెట్ల కోసం బెదిరింపులు, ఒత్తిడి చేస్తున్నారని, గత రెండేళ్లుగా ఈ సమస్యలు కొనసాగుతున్నాయని ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తోంది. మార్చి 27న కూడా హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా హెచ్సీఏ ప్రీపాసుల విషయంలో గొడవ చేసిందని, పాసులు ఇవ్వనందున మ్యాచ్కు ముందు ఒక కార్పొరేట్ బాక్స్ ను హెచ్సీఏ తాళం వేసుకు వెళ్లిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించిందని ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తోంది. ఇలాంటి గొడవలు కంటిన్యూ అయితే తమ హోమ్ గ్రౌండ్ ను వేరే వేదికకు తరలిస్తామని కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ వార్నింగ్ ఇస్తోంది. ఈ మేరకు హెచ్సీఏకు మెయిల్ కూడా పంపినట్లు సమాచారం. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి, బీసీసీఐకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆ మెయిల్లో ఎస్ఆర్హెచ్ హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. హెచ్సీఏ మాత్రం ఫ్రీ పాస్ల విషయంలో తామెవరిని బెదిరించలేదని, ఎస్ఆర్హెచ్ నుండి ఎలాంటి అధికారిక ఈమెయిల్ రాలేదని చెబుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటోంది. అసలు ఈమెయిల్ నిజంగా లీక్ అయిందా, లేక ఎస్ఆర్హెచ్ దీన్ని బహిర్గతం చేసి హెచ్సీఏపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్ మెయిల్స్ అన్నది హెచ్సీఏ వాదన. మామూలుగా హెచ్సీఏతో ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10% అంటే సుమారు 3,900 టికెట్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇందులో F12A కార్పొరేట్ బాక్స్ లో 50 సీట్లు ఉన్నాయి. కానీ ఈ సీజన్లో హెచ్సీఏ ఆ బాక్స్ సామర్థ్యం 30 సీట్లేనని, అదనంగా 20 సీట్లు మరో బాక్స్ లో ఇవ్వాలని కోరింది. ఎస్ఆర్హెచ్ ఈ అదనపు డిమాండ్ను నిరాకరించడంతో హెచ్సీఏ మార్చి 27న లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ రోజున F3 బాక్స్ ను తాళం వేసిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించిందని ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితి ఇప్పుడే కాదని, గత రెండేళ్లుగా ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని, ఇక సహించలేమని ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ ట్రెజరీకి మెయిల్ చేసిందన్న వార్తలు వచ్చాయి. నిజంగా ఎస్ఆర్హెచ్ ఆరోపణల్లో వాస్తవం ఉండి హెచ్సీఏ టార్చర్ పెడుతుంటే ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ ను వీడే అవకాశం ఉంది. ఇదే జరిగితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు పెద్ద దెబ్బే. ఇది కేవలం క్రికెట్ సమస్యగానే కాదు, హైదరాబాద్ ఇమేజ్ పైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్ జట్టును కోల్పోవడం అంటే అటు ప్రభుత్వానికి, హెచ్సీఏకు పెద్ద తలవంపే. ఐటీ హబ్ గా పేరున్న హైదరాబాద్ కు ఇది బిగ్ బ్లండర్ మిస్టేకే. ఎస్ఆర్హెచ్ ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పింది. బీసీసీఐ జోక్యం చేసుకుంటే హెచ్సీఏపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. లేకపోతే ఎస్ఆర్హెచ్ కు తాత్కాలికంగా విశాఖపట్నం వంటి వేరే వేదికను కేటాయించవచ్చు. అయితే ఎస్ఆర్హెచ్ యజమాని కావ్య పాప కూడా వైజాగ్ పై మనసు పడిందని చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఏదో విధంగా వెళ్లిపోయి విశాఖపట్నంలో మకాం వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల హెచ్సీఏ గొడవ కూడా వదిలిపోతుందని భావిస్తున్నారట. దీంతో అప్రమత్తమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఆర్హెచ్ కు మద్దతుగా హెచ్సీఏకు వార్నింగ్ ఇచ్చారు. ఫ్రీ పాస్ల విషయంలో సన్ రైజర్స్ ను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్సీఏపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ సర్కార్ సీరియస్ కావడంతో హెచ్సీఏ ఓ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. హెచ్సీఏపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లుల విషయంలోనూ వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఫ్రీ పాస్ వివాదం. మరి ఈ వివాదం ఎటు తిరిగి ఎటుపోతుందోనన్న ఆందోళన అటు క్రికెట్ అభిమానుల్లో కనిపిస్తోంది.